రెండు చేతులతో ఒడిసి పట్టి అందరూ చూస్తుండగా తీసుకెళ్ళి రాత్రి కాదు పగలు కాదు అసుర సంధ్య వేళ, పైన కాదు కింద కాదు గడప మీద తొడల మీద పెట్టుకుని బ్రతికున్నవి కావు చనిపోయినవి కావు పెరుగుతుంటాయి, కోస్తే బాధ ఉండదు, గోళ్లతోటి మనిషి కాదు మృగం కాదు కింద నరుడు పైన సింహం నారసింహస్వరూపమై అస్త్రం కాదు శస్త్రం కాదు ఇంట్లో కాదు బయట కాదు కాబట్టి గడప మీద కూర్చోబెట్టుకుని ఆ గాలిలో కాదు సముద్రంలో కాదు అగ్నిలో కాదు భూమిలో కాదు పంచభూతములు కాకుండా ఆయన తొడల మీద పడుకోబెట్టుకుని హడిలిపోయి ఆయన యొక్క తేజస్సు ఆయన ముఖాన్ని చూసి తల వాల్చేసి ఆయన్ని చూస్తూ గిలగిల గిలగిల కొట్టుకుంటుంటే హిరణ్యకశిపుడు తన వాడి అయిన గోళ్లతో ఆ హిరణ్యకశిపుని యొక్క గుండెల్ని చీల్చి కండరములను ముక్కలు ముక్కలుగా తెగకోసి ఆ గుండెలలో ఉన్న ఉరప్పంజలపు ఎముకల్ని తన గోళ్లతో బద్దలగొట్టి నెత్తురు తీసి నోట్లో పోసుకొని త్రాగి ప్రేవులు తీసి మెళ్ళో వేసుకుని ఆ హిరణ్యకశిపుడి శవాన్ని పైకెత్తి అవతలకి